స్వామి గారి కోసం ఏదో ఆ పూజలు మాకు ఐడియా లేదు. పూజలు చేయించారు. మతం తీసుకున్నావా? హిందూ ధర్మం మతం తీసుకున్నావా? పూజలు చేసినప్పుడు హిందూ ధర్మం ప్రకారం చేసావా? నీ స్వార్థం కోసం, ఓట్ల రాజకీయం కోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం హిందూ ధర్మం ఆచరిస్తున్నట్టుగా నటించావు. ఇవాళేమో నేను క్రైస్తవుడినే అని చెబుతున్నావు. మొన్నేమో హిందువుల ఓట్ల కోసం హిందూ డ్రామా ఆడావు, క్రైస్తవుల ఓట్ల కోసం క్రైస్తవ డ్రామా ఆడతావు. నీ బతుకే అబద్ధాల మరి. నువ్వు దోచుకున్న సొమ్ముతో నువ్వు పెట్టిన ఛానల్స్, నువ్వు పెట్టిన పత్రికలు, నువ్వు పెట్టిన పెట్టుబడిదారులతోటి కలిసి గోబెల్స్ ప్రచారం చేస్తున్నావు. ఇవాళ మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలన్న ఆలోచన చాలా దుర్మార్గం. అపరాధం చేసావు నువ్వు. నీ వల్ల అపరాధాలు జరిగిపోయినాయి. నువ్వు శిక్షించబడాలి. హిందువులు సహనంగా ఉంటారు కనుక నీ ఆటలు సాగుతున్నాయి. లేకపోతే నేను తరి కొట్టేవాడు నువ్వు చేసే అరాచకాలకి. అధికారం ఉందని విర్రవీగావు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసావు, తప్పుడు కేసులు పెట్టావు. ఒక ఆటలు లేవు, ఒక పాఠం లేవు, ఒక కల్చర్ లేదు. తెలుగు భాషని అన్యాయం చేసావు, తెలుగు జాతికి అన్యాయం చేసావు, తెలుగు సంస్కృతి వైభవాన్ని నాశనం చేసావు. తెలుగు భాష ఏం మాట్లాడతావో నీకు తెలియదు, ఏం చదువుతావో నీకు తెలియదు. నీలాంటి పనికిరాని చెత్త నాయకత్వం వల్ల రాష్ట్రం నష్టపోయింది. ఇప్పటికే చెబుతున్నాం, ఇక నోరు మూసి కూర్చోండి. పిచ్చి కుక్కలు రోడ్డు మీదకి వస్తున్నాయి. మళ్ళా పిచ్చి కుక్కలు తరిమి కొడతాం, జాగ్రత్త. చంద్రబాబు గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి గురించో, లోకేష్ గురించో నోటుకొచ్చినట్టు మాట్లాడితే నోళ్ళు కొడతాం, జాగ్రత్త. అవాకులు చవాకులు పెరితే నోటికొచ్చిన మీ ఆటలు సాగినాయి. తప్పుడు కేసులు పెట్టారు, సోషల్ మీడియా కేసులు పెడితే తప్పుడు కేసులు పెట్టారు, ప్రజల గొంతులు హరించారు, ప్రజల హక్కులు హరించారు. ఇక సాగు మీ ఆటలు సాగు. ఇది ప్రజాస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం, ప్రజల హక్కులు కాపాడుతాం. అదే సమయంలో విచ్చలవిడిగా పిచ్చి కుక్కల్లాగా దిగితే పిచ్చి కుక్కలు పట్టినైతే మీకు పడుతుంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అపచారాలకు లెంపలేసుకో. ఒక లడ్డూయే కాదు, అనేక దేవాలయ ఆస్తులను అన్యాయక్రాంతం చేసినందుకు లెంపలేసుకో. తీస్తున్నాం అన్నీ. ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో, ఎక్కడెక్కడ భూములన్నీ అన్యాయక్రాంతం అయిపోయినాయో, ప్రజల ఆస్తులు కబ్జా చేశారో అన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నీకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అని హెచ్చరిక చేస్తా ఉన్నాం.